ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి గల కారణాలు, ఈ పేటకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న శ్రీమతి విడుదల రజనీ గారు గత కొంతకాలం నుంచి ఆమె ఇన్ఛార్జి ఇచ్చిన తర్వాత ఎస్సీ నాయకుల్ని, ఇద్దరు మండల ఎస్సీలు మండల ప్రెసిడెంట్లుగా ఉంటూ వాళ్ళని కనీసం ఏ మీటింగులకు కూడా పిలవడం లేదు. ఆమె పక్కనున్న వ్యక్తులు పిలవద్దు అని చెప్తున్నారు. పిలవకపోగా మేము తెలుగుదేశం కోవట్లు అని చెప్తున్నారు. మరియు మేము తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు కమ్ముడు పోయామని చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. మాకు అంత అవసరమైతే ఏమీ లేదు. కేవలం ఆమె ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఏ ఒక్క మీటింగ్ కూడా మమ్మల్ని పిలవలేదు. ఇప్పుడు పాత మండల ప్రెసిడెంట్లు, పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు వాళ్ళు పిలవలేదు, తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు పిలవలేదు. పిలవద్దు అని కొంతమందిని పిలవద్దు అని రజనీ మేడం గారు మాకు చెప్పారు. అందువల్ల మేము పిలవలేకపోతున్నాము. గ్రామంలో ప్రతి గ్రామంలో పిలవద్దు అని చెప్తున్నారు. మా నాదెండ్ల మండలం నుంచి సుమారు ఇప్పటికీ వైసీపీ మూడో భాగం చేస్తున్నారు. వైసీపీని మూడో భాగం చేస్తున్నారు. ఈ విషయమై మేము వైవి సుబ్బారెడ్డి గారికి మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన గౌతమ్ రెడ్డి గారికి వారికి వివరించడం జరిగింది. మేము వెళ్ళామని మా మీద ఇంకా మేము తెలుగుదేశం కోవట్లు అని చెప్పేసి ఎవరో మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తున్నారు అని చెబుతున్నారు. అసలు మమ్మల్ని పార్టీ మీరే పిలవనప్పుడు మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పిలుస్తారు? మాకు పార్టీ వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము పార్టీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మా పోరాటం చేస్తూనే ఉంటాము. మమ్మల్ని ఏమైనా చేసుకోమని, మమ్మల్ని కూడా చేయాలని కూడా సస్పెండ్ చేసుకోమని, నో ప్రాబ్లం. అది రజనీ మేడం గారికి డైరెక్ట్ చెప్పేస్తున్నాం. ఎందుకంటే నువ్వు పిలవకపోగా మమ్మల్ని తెలుగుదేశం కోవట్లని అంటే మీరు పిలవటం లేదని మేము ప్రశ్నిస్తే మీరు మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేయడానికి సిద్ధపడతారా? ఏంటిది? ఏం జరుగుతుంది పార్టీలు అంటే ప్రతి ఒక్క గ్రామంలో కొంతమందిని పిలవద్దు అంటే ఆమెకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇప్పుడు పిలవద్దు అని అంటుంది. ఇలా ప్రతి 3 మండలాలు, టౌను మొత్తం ఒక ఆమెకి ఇష్టం లేని మనుషులు పిలవకుండా పార్టీని నాశనం చేస్తుంది. ఆమె పక్కన చేరా ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళిద్దరు పార్టీని నాశనం చేయడానికి ఆమె పక్కన చేరి ఈ విధంగా పార్టీని నాశనం చేస్తున్నారు. మేము పార్టీ బాగుపడాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళు పార్టీ నాశనం చేయాలి, కొంతమందిని దూరం చేయాలి. దూరం చేస్తే పార్టీ నాశనం అయిపోతుంది. అది